నో డౌట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే మన పూర్ వాళ్ళు వీళ్ళందరూ ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. ఎస్, శ్రమ దోపిడీ. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మధ్య నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చూశాను. అది ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. ఇక్కడ ఎల్ఎన్టీ చైర్మన్ అనే సుబ్రహ్మణ్యన్ గారు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకు 90 hours per week వర్క్ చేయమని చెప్పేసి. అండ్ అంతకంటే ముందు కూడా నారాయణమూర్తి గారు అన్నారు 70 hours per week వర్క్ చేయాలని చెప్పేసి. ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ఏ లాజిక్ ఫాలో అవుతున్నారు. నేను యాక్చువల్గా ఫస్ట్ 70 hours అప్పుడు పట్టించుకోలేదు, వీడియో చేయొద్దు అని అనుకున్నా. బట్ ఈ 90 hours చూశాక ఇట్స్ క్లియర్లీ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. ఈ కార్పొరేట్లో ఇది రోజు రోజుకి ఇంకా పెరుగుతూ అవుతుంది. ఇతను సో కాల్డ్ 90 hours వర్క్ చేయమని మనకు చెప్తున్నాడు కదా. ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ స్టేట్మెంట్ ఎవరైతే పాస్ చేశారో అతని శాలరీ పర్ ఇయర్ 51 crores. అంటే ఎల్ఎన్టీ కంపెనీలో పనిచేసే యావరేజ్ ఎంప్లాయీస్ శాలరీ కంటే 534 times ఎక్కువ. ఇక్కడ మనోనికి సూపర్ లగ్జరీ కార్, సూపర్ లగ్జరీ హౌస్, మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ పెట్టుకొని సండే వర్క్ చేయమంటే ఎవడేం చేస్తాడు? మంచి లైఫ్ స్టైల్, అక్కడ ఒక్కడు బతకడానికి కోసం 100 మంది పనిచేస్తారు. అలాంటి వాడు సండే రోజు వర్క్ చేయమనంటే ఓకే. కానీ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఒక సిటీలో ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఎక్కడో నార్మల్ మారుమూల గ్రామంలో ఉండి వాడు సిటీకి వచ్చి అవుట్స్కట్స్లో మెట్రోలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రావెల్ చేస్తూ, లేకపోతే లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసేవాడు వాడుండి 90 hours per week వర్క్ చేయమంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వై దే ఆర్ ఇన్సిస్టింగ్ అస్ టు వర్క్ అప్ టు 90 hours per week? అంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 7 days per day 12.8 hours వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనోడు ఆల్రెడీ 51 crores సంపాదిస్తున్నాడు కదా, మనం ఎక్కువ కష్టపడి వానికి డబ్బులు ఇస్తే వాడు ఆ 51 crores నెక్స్ట్ ఇయర్లో 120 crores చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై హీఈస్ ఇన్సిస్టింగ్ అస్ టు వర్క్. సండేస్ కూడా వర్క్ చేస్తా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సండేస్ మీరు కూడా వర్క్ చేయాలి అని అంటారు. కానీ అతను సండే వర్క్ చేయడానికి మనం సండే వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ 51 crores మీకు బ్రేక్అవుట్ ఇస్తాను చూడండి. ఫస్ట్ బేస్ పే ఉంటుంది, అదొక 3.7 crores. ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, అది 1.6 crores. నెక్స్ట్ 30 crores వరకు మనకు కమిషన్స్ ఉంటాయి. అంటే మనలాంటి వాళ్ళు ఎంత ఎక్కువ పని చేస్తే మనోడు అంత కమిషన్స్ వస్తాయి అనమాట. సో అది బేస్డ్ ఆన్ ప్రాఫిట్స్, కానీ ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ లేకపోతే షేర్ వాల్యూ బేస్ చేసుకుని ఆ కమిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీవే మనం దాదాపుగా 10 to 12 hours స్పెండ్ చేస్తాం. 1 to 1.5 hour మనం మెట్రోలో అప్ అండ్ డౌన్, లేకపోతే 2 hours పడుతుంది అప్ అండ్ డౌన్, అండ్ 8 hours వర్క్. దానికంటే ముందు రెడీ అవ్వడం అనేది ఎనీ హౌ 10 hours to 12 hours మనం స్పెండ్ చేస్తాం. ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఇంటికి ఆఫీస్కి అంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఓకే, 90 hours వర్క్ చేయమంటారా? ఓకే, ఈవెన్ ఐ ఆల్సో వర్క్. నా డే జాబ్ ఉంది అండ్ నేను యూట్యూబ్ చేస్తాను, స్క్రిప్టింగ్ రాస్తాను, వీడియో ఎడిటింగ్. నాకు ఆన్ అండ్ యావరేజ్ వీక్లీ 90 hours అవుతుంది. బట్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్. అట్లే మనోడు ఆలోచించాల్సింది నువ్వు వర్క్ చేసుకో 90 hours, బట్ డోంట్ లెట్ అదర్ వర్క్స్. అతనికి ఇచ్చిన టైంలో అతను వర్క్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్. కానీ ఎమోషనల్గా ఇక్కడ ఎవరికి అవసరం లేదు, ఎమోషనల్గా వదిలేసేయండి. వాళ్ళు అలా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కారణం ఏంటో కూడా లాజిక్ మాట్లాడదాం. ఇండియాలో జాబ్స్ లేవు, ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది అండ్ డిమాండ్ తక్కువ ఉంది. నువ్వు కాకపోతే ఇంకోడు వాడికి నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్, నేర్చుకుంటా. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ కరోనా అనేది సిచ్యువేషన్ చాలా చాలా పాథటిక్గా అయిపోయింది. 10,000కి 20,000 కూడా వచ్చి పనిచేస్తున్నారు చాలామంది. దీన్ని బేస్ చేసుకొని నీకు జాబ్ కావాలా అయితే 90 hours వర్క్ చేయి, నీకు జాబ్ కావాలా నా దగ్గర 70 hours వర్క్ చేయి. ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఓకే నీకు వేరే దారి లేదు, నీకు జాబ్ కావాలి. ఒక యావరేజ్ నార్మల్ మిడిల్ క్లాస్ వాడికి ఏమైనా దారి ఉందా? వాడు జాబ్ తప్పితే అసలు వాడికి వేరే టాలెంట్ ఉండదు, స్కిల్ ఉండదు. వీళ్ళు ఆల్వేస్ ప్రిఫర్ జాబ్ ఉంది. దానికి వీళ్ళు ఎంచుకున్న దారి ఏంది? 90 hours చేస్తావా చెయ్యు, లేదా నువ్వు కాకపోతే ఇంకొకడు వేరే వాడు వచ్చి చేస్తాను 90 hours. అలాంటి స్టేజ్కి వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇది కావాలని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ని పూర్ని టార్గెట్ చేసి మరీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు నీకంటూ ఒక లైఫ్ ఉందా? దే డోంట్ కేర్. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందా? దే డోంట్ కేర్. నీకు పిల్లలు ఉన్నారా? వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దే డోంట్ కేర్. దే ఓన్లీ కేర్ అబౌట్ ప్రాఫిట్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆ కవర్ స్టేట్మెంట్ ఏంటంటే అతను చైర్మన్ గారు చేసిన దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ కంట్రీ. మనం ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, చాలామంది కళ్ళన్నీ ఇండియా మీద ఉన్నాయి, మనం డెవలప్ అవుతున్నాము, డెవలప్డ్ నేషన్గా మారిపోతుంది, 2041 కల్లా డెవలప్డ్ అయిపోతుంది. దే ఆర్ సపోర్టింగ్ దేర్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా డెవలప్ అవ్వలేదు అని కాదు, ఇండియా స్టడీలీ గ్రో అవుతుంది.
ఎవ్రీ ఇయర్ కొంచెం గ్రో అవుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వన్ కంపెనీ దట్ వీఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ అనేది కాదు. ఎందుకంటే ఎల్ఎన్టీ ఈజ్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్స్ అండ్ ఎల్ఎన్టీ ఈజ్ వర్కింగ్ ఫర్ షేర్ హోల్డర్స్. దట్స్ ఇట్. దేర్ బ్యాలెన్స్ షీట్ అది టైట్గా ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. దట్స్ నాట్ అబౌట్ నేషన్ ప్రౌడ్, ఇదంతా కాదు. ఒకవేళ నేషన్ ప్రౌడ్ అని అనుకుంటే మొన్న రామ్ మందిర్లో ఎలాంటి లీకేజెస్ వస్తున్నాయో మీరు కూడా చూడొచ్చు. ఆ విజువల్స్ చూడండి మీరు. సో ఇలాంటి డెడికేషన్ లేని కంపెనీస్ దే ఆర్ టెలింగ్ అస్ ఇండియన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఈజ్ ఎ నాట్ వార్ ప్రోన్. సిరియాలాను, లేకపోతే ఉక్రెయిన్లాను, జపాన్లాను, జర్మనీలాను ఏదో సెకండ్ వరల్డ్ వార్ మీద ఇష్టం నుండి బాంబులు వేసేసుకొని ఆ తర్వాత మనం దాని నుంచి రికవర్ అవుతున్నట్టు కాదు. ఇట్స్ నాట్ ఏ వార్ ప్రోన్ కంట్రీ. మనం స్టడీలీ మనకి ఎలాంటి వార్స్ జరగకుండా మంచిగా అసెట్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా గ్రో అవుతున్నాం. అండ్ ఎకనామికల్లీ ఆల్సో వీఆర్ స్ట్రాంగ్. దానికి వచ్చి వీళ్ళు డెవలప్డ్ కంట్రీ మేము చేసేస్తామనంటే యూ డోంట్ ట్రస్ట్ దెమ్. ఇక్కడ వాళ్ళ ప్రయారిటీస్ వేరు. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? లైక్ ఓకే, నేను ఒక ఐలాండ్ కొనాలి, ఒక లగ్జరీ హోమ్ కొనాలి, ఒక వేరే కంపెనీ కొనాలి, మా డాటర్స్ని మంచి కింగ్స్ ఇచ్చి పెళ్లి చేయాలి. ఇది వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ ప్రయారిటీస్. కానీ ఇక్కడ మన మిడిల్ క్లాస్ ప్రయారిటీస్ ఏంటి? ఫ్యామిలీకి మంచి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఉండాలి, పిల్లలకి మంచి చదువు ఇప్పించాలి, అలానే మనం మంచి క్వాలిటీ ఫుడ్ తినాలి. అంటే బేసిక్ నీడ్స్ పైన మనం ఆలోచిస్తుంటాం. బట్ వాళ్ళ ప్రయారిటీస్ అట్లా కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ దే ఆర్ కంపేరింగ్ దేర్ ప్రయారిటీస్ విత్ మిడిల్ క్లాస్. ఇక్కడ వాళ్ళు కంపేర్ చేసేది కూడా జపాన్ 90 hours వర్క్ చేస్తుంది, 100 hours వర్క్ చేస్తుంది, అది అందుకే ఇప్పుడు డెవలప్డ్ నేషన్గా ఉంది, చైనా వర్క్ చేస్తుంది అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే జపాన్ రీసెంట్గా 2025 ఏప్రిల్ నుంచి దే ఆర్ ప్రపోజింగ్ 4-day వర్క్ వీక్. అంటే వీక్లో 4 days పని చేయాలి. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే దే నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. అంతే. ఈవెన్ జపాన్ ఈజ్ ఆల్సో రియలైజ్ మనకు అంతంత టైం వర్క్ చేయొద్దు అని చెప్పేసి దే ఆర్ ఇంపోజింగ్ ఇట్. దర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ క్లియర్లీ స్టేట్మెంట్ పాస్ చేశారు. మీరు కావాలంటే స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే గూగుల్ లాంటి కంపెనీస్ కానీ, నెట్ఫ్లిక్స్, మెటా ఇలాంటి కంపెనీస్ అన్ని 8 hours కంటే ఎక్కువ వర్క్ చేయించదు. దే ఆర్ వెల్ మేనేజ్డ్. దే ప్రయారిటైజ్. వాళ్ళు ఎంప్లాయీస్ యొక్క మెంటల్ హెల్త్ని చాలా ప్రయారిటైజ్ చేస్తారు. మీరు ఒకసారి వాళ్ళ వర్క్ ఎన్వైరన్మెంట్ కూడా చూడండి, చాలా హ్యాపీగా ఉంది. అందుకే టాప్ వెల్ మేనేజ్డ్ కంపెనీస్ అన్ని యూఎస్లో ఉన్నాయి. బికాస్ దే నో హౌ ఇంపార్టెంట్ ది పర్సనల్ లైఫ్ ఆల్సో. బట్ మన వాళ్ళకి అట్లా కాదు. చేసుకో, గొడ్డు చాకిరి, గాడిద చాకిరి చేసుకుంటానే పో. ఇక్కడ మనోడు ఇంకో స్టేట్మెంట్ కూడా చేశాడు, హౌ లాంగ్ యూ విల్ స్టేర్ ఎట్ యువర్ వైఫ్ అని. అరే నీకు వైఫ్ అవసరం లేదేమో, యూ హ్యావ్ ఎ పర్సనల్ లైఫ్. నాట్ టాకింగ్ అబౌట్ దట్. నేను చూసిన నా ఫ్రెండ్స్లలో అసలు వాళ్ళ వైఫ్ అంటే పడి చచ్చిపోతారు. అసలు వాళ్ళ వైఫ్, పిల్లలు, నా ఫ్యామిలీ ఇప్పటికీ నాకు నేను ఫోన్ చేశారే నేను మా వైఫ్ పిల్లలతో ఉన్నా పెట్టేరా అని అంటారు. అంత అంటే దట్ మచ్ హౌ దే ప్రిఫర్ వాల్యూ గివింగ్ టు దేర్ వైఫ్స్ అండ్ దర్ చిల్డ్రన్. మనం వాల్యూ నువ్వు ఇవ్వకపోయినంత మాత్రాన మిగతా వాళ్ళు ఇవ్వరు అని చెప్పేది అనుకోవడం అది మూర్ఖత్వం. దే విల్ స్టేర్. అసలు ఒక సాటర్డే రమ్మంటారు రారు వాళ్ళు. మా ఫ్రెండ్స్ అంత ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీకి, అంత లైక్ చేస్తారు వాళ్ళ వైఫ్ని అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ని. నేను ఈ వీడియో ఇలా చేయడం ద్వారా ఆ ఎల్ఎన్టీ కంపెనీకి కానీ, ఆ చైర్మన్ కానీ అలాంటి వాళ్ళకి అసలు ఏమాత్రం ఫరక్ పడదు. నాలాంటి వాళ్ళు మస్తు మంది చూసుంటారు. దే డోంట్ బాదర్ అబౌట్ ఇట్. లైట్లీ అని అనుకుంటారు. బట్ ఫరక్ పడాల్సింది ఒక యావరేజ్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. సో మీరు కొంచెం ఎనీ జాబ్ చూస్ చేసుకునేటప్పుడు యూ జస్ట్ థింక్, అప్లై చేసేటప్పుడు ఆ కంపెనీ ఎలా ఉంది, దాంట్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, యూ జస్ట్ థింక్ ఫ్రమ్ యువర్ సైడ్. సాఫ్ట్వేర్లోకి వచ్చేవాళ్ళు కానీ, ఎనీ కన్స్ట్రక్షన్ కంపెనీ, మెకానికల్ కంపెనీ, ఎనీ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, మనం మన ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా వద్దా. వద్దు అని అనుకుంటే ఆబ్వియస్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్, వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదని ఏదో అవుతూ ఉన్నాయి. మీరు ఎనీ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యేటప్పుడు యూ జస్ట్ డూ సమ్ రీసెర్చ్. ఈ ఆర్గనైజేషన్లో అసలు ఎంత వర్క్ ఉంటుంది, నిజంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటిస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వాల్కమ్ ఉంది. క్వాల్కమ్ ఈజ్ ఎక్సలెంట్ కంపెనీ. అండ్ ఆప్టమ్ ఉంది. ఇలాంటి కంపెనీస్ దే ఆర్ ఫాలోయింగ్ దోస్ రూల్స్. 8 hours తర్వాత దే విల్ నాట్ డిస్టర్బ్ యూ. ఇఫ్ ఎనీ అదర్ కేస్ లైక్ 1 or some other cases దే విల్ అలో. బట్ స్టిల్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఎ జాబ్, అందులో మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా అని జస్ట్ థింక్ ఇట్. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఫైనాన్స్ కాన్సెప్ట్తో కలుద్దాం. బాయ్.